యానల్ ఫిషర్ అంటే ఏంటి? యానల్ ఫిషర్ అంటే కరెక్ట్ మోషన్ బయటకు వచ్చే భాగాన మనకు చిన్న మ్యూకోజల్ టేర్ లాంటిది అవుతుంది. ఇక్కడ కరెక్ట్గా మనకు మోషన్ పోయే ఏరియా దగ్గర చిన్న టేర్ లాంటిది అవుతుంది. మనకు ఎందువల్ల అవుతుంది? మనకు మోషన్ పోవడం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో, తరచూ మోషన్ రెగ్యులర్గా వెళ్ళని వాళ్ళలో హార్ట్ స్టూల్స్ అనేది ఫామ్ అవుతాయి. హార్ట్ స్టూల్స్ ఫామ్ అయినప్పుడు ఆ ఎక్కువ ప్రెజర్ ఉండడం వల్ల, ఆ ప్రెజర్ వల్ల అక్కడ ఒక చిన్న అల్సర్ లాంటిది యానల్ ఫామ్ అవుతుంది. చిన్న మ్యూకోజల్ టేర్, దాన్నే యానల్ ఫిషర్ అంటారు. ఇది యానల్ ఫిషర్ ఫామ్ అవ్వడం వల్ల మోషన్ పోయినప్పుడు తర్వాత చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది. దానివల్ల వాళ్ళు మోషన్ పోవడానికి భయపడతారు. మోషన్ పోకుండా అలాగనే ఆపుకోవడం వల్ల మనకు మళ్ళీ హార్ట్ స్టూల్స్ అనేది ఫామ్ అవుతాయి. హార్ట్ స్టూల్స్ మళ్ళీ వెళ్ళడం వల్ల మళ్ళీ దాని మీద ప్రెజర్ పడి అది ఇంకా ఎక్కువ టేర్ అవుతుంది. సో ఇదనేది ఒక సైకిల్ లాగా ఫామ్ అవుతుంది. సో దీనికి మనం మోషన్ ఏం చేయాలి? మోషన్ అనేది ఫ్రీగా రావాలి, అక్కడ ప్రెజర్ అనేది ఉండకూడదు. అప్పుడే ఆ యానల్ ఫిషర్, ఆ చిన్న కట్ అనేది హీల్ అవుతుంది. లేకపోతే తరచుగా పెయిన్ వల్ల మోషన్ పోకపోవడం, హార్ట్ స్టూల్స్ ఫామ్ అవ్వడం, మళ్ళీ ప్రెజర్ పెరగడం, మళ్ళీ పెద్దగా అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. యానల్ ఫిషర్ వలన పెయిన్ అనేది వస్తుంది. కొంతమందిలో మోషన్తో పాటు చిన్న దారలాగా పక్కన బ్లడ్ అనేది పడుతుంది. ఈ రెండు సిమ్టమ్స్ మోస్ట్లీ కామన్గా ఉంటుంది. పెయిన్ ఎక్కువగా యానల్ ఫిషర్లో ఉంటుంది, బ్లడ్ తక్కువగా ఉంటుంది. అదే పైల్స్ అయితే ఎక్కువగా బ్లడ్ పడుతుంది, పెయిన్ లేకుండా బ్లడ్ పడుతుంది. పెయిన్ అనేది చివరి దశలో కాంప్లికేట్ అయితేనే పైల్లో పెయిన్ వస్తుంది. యానల్ ఫిషర్లో ఫస్ట్ నుంచి మెయిన్గా పెయినే ఉంటుంది, బ్లడ్ అనేది అప్పుడప్పుడే పడుతుంది. సో దీనికి మనం ఏం చేయాలి? దీనికి మెయిన్గా మనము మోషన్ ఫ్రీ రావడానికి చూడాలి. మోషన్ ఫ్రీ రావడానికి ఏం చేస్తారు? వాటర్ బాగా తాగడం, ఫైబర్ సప్లిమెంట్స్ బాగా తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ చేయాలి. సో ఇవన్నీ చేయడం వల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది. ఒకవేళ యానల్ ఫిషర్ వచ్చిన తర్వాత దానికి మెడికల్ మేనేజ్మెంట్ ఏముంటుంది? సో మోషన్ ఫ్రీ అవ్వడానికి లాక్సేటివ్స్ తీసుకోవాలి, స్టూల్ సాఫ్ట్నర్స్ తీసుకోవాలి, క్రీమ్ అనేది ఉంటుంది, లిగ్నోకైన్ క్రీమ్ అనే సుక్రాల్ఫేట్ ఆయింట్మెంట్ ఉంటుంది, అది అప్లై చేసుకోవాలి. సిజ్ బాత్, మోషన్ పోయించిన తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లో 15 ml బెటడిన్ వేసుకొని మనం అందులో 15 minutes కూర్చోవాలి. అలా చేయడం వల్ల అక్కడ స్పింక్టర్ అనేది రిలాక్స్ అయ్యి పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యి అల్సర్ అనేది హీల్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇలా మీరు 2 వారాలు చేస్తే ఫిషర్ అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఎప్పుడైతే దీన్ని అక్యూట్ యానల్ ఫిషర్ అంటారు. ఎప్పుడైతే మనకు 4 వారాలు దాటిన తర్వాత మెడికల్ మేనేజ్మెంట్తో కూడా తగ్గట్లేదు అంటే దాన్ని క్రానిక్ యానల్ ఫిషర్ అంటారు. 4 వారాల కంటే తక్కువ రోజులు ఉన్న దాన్ని అక్యూట్ యానల్ ఫిషర్ అంటారు. 4 వారాలు దాటిందంటే క్రానిక్ యానల్ ఫిషర్ అంటారు. అక్యూట్ యానల్ ఫిషర్ మోస్ట్లీ మెడికల్ మేనేజ్మెంట్తో తగ్గిపోతుంది. క్రానిక్ యానల్ ఫిషర్ మందులతో తగ్గడం అనేది చాలా తక్కువ. వీటిల్లో మనం సర్జరీ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఇప్పుడు అక్కడ టైట్గా మనకు స్పింక్టర్ ఉండడం వల్ల యానల్ ఏరియా దగ్గర ఇంటర్నల్ స్పింక్టర్, ఎక్స్టర్నల్ స్పింక్టర్ అనేది ఉంటుంది. ఆ ఇంటర్నల్ స్పింక్టర్ని కొంతవరకు 50% ద్వారా కట్ చేయడం వల్ల స్పింక్టర్ అనేది రిలాక్స్ అయ్యి మోషన్ అనేది ఫ్రీగా వచ్చి ఆ ఫిషర్ అనేది హీల్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. సో దాన్నే లేటరల్ స్పింక్టరాటమీ అంటారు. లేటరల్ స్పింక్టరాటమీ మనం లేజర్ పద్ధతిలో కూడా చేయొచ్చు. సో యానల్ ఫిషర్కి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యానల్ ఫిషర్కి రాకుండా ఉండాలంటే మొదట మోషన్ ఫ్రీగా పెట్టుకోవాలి. దానికి వాటర్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎక్సర్సైజ్ అనేటివి చేయాలి. ఒకవేళ యానల్ ఫిషర్ ఫామ్ అయితే మందులతోనే తగ్గించుకోవచ్చు. 4 వారాల తర్వాత తగ్గకుండా ఉంటే అప్పుడు మాత్రమే సర్జరీకి చేస్తాము.